జై శ్రీరామ్ గురుగారు. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువారము 5వ తారీఖు సంకష్టహర చతుర్థి. మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవాలి, ఏం చేసుకోవాలి, ఏదైనా మంత్రం కానీ ఏదైనా చెప్తారా? తప్పనిసరిగా నాన్న, ప్రతి నెల వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి 4వ రోజు కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్థి. ఈసారి ఓ మాట చెప్పాలంటే సంకష్టహర చతుర్థికి గణపతి నక్షత్రం దాదాపు రాత్రిపూట టచ్ అవుతుంది. ఆయన జన్మ నక్షత్రం హస్తా నక్షత్రం గణపతి. హస్తా నక్షత్రం దాదాపుగా రాత్రి సమయంలో ఎంటర్ అవుతుంది మనకి సంకష్టహర చతుర్థి రోజున. అలాగే ప్రతి నెలా చేసేటువంటి సంకష్ట వేరు, మాఘమాసంలో చేసేటువంటి అసలైన సంకష్టహర చతుర్థి వేరు. నాంది ఎక్కడి నుంచి వచ్చింది? నాంది అంటే ఇప్పుడు ప్రతి నెలా చేసేటువంటి సంకష్టహర చతుర్థి కాపీ దీని నుంచి. ఒరిజినల్ ఎక్కడ, మదర్ సీడీ ఎక్కడ ఉందంటే ఇదే మాఘమాసంలో వచ్చేటువంటి ఈ సంకష్టహర చతుర్థి పౌర్ణమి వెళ్ళిన తర్వాత 4వ రోజు. ప్రతి తిథికి మాఘమాసం రిలేటెడ్ గా ఉంది. చాలా చాలా అంటే గొప్ప మాసం. ఓ మాట చెప్పాలంటే జీవితాలను, కొంతమంది జీవితాలకి పునాది వేసేటువంటి మాసం, 2 కొత్త జీవితాలను కలిపేటువంటి పెళ్ళిళ్ళ సీజన్ మాసం. ఓ మాట చెప్పాలంటే గృహప్రవేశాల కంటే శుభకార్యాల కంటే వాతావరణం కూడా సమశీతోష్ణాలు ఉంచుతూ, అటు ఎక్కువ ఎండ కాదు, అటు చలి కాదు, అసలు వర్షమే రాదు, ఇక దాని గురించి అనుమానం లేదు. ఈ 2 కూడా సమశీతోష్ణాలు ఉంచుతూ మానవ శరీరాకృతికి కావలసినటువంటి ఉష్ణోగ్రతను, చల్లదానాన్ని, శీతలాన్ని రెండింటిని ఒకటేసారి పంచగలిగినటువంటి ఏకైక ఒక ప్రకృతి ప్రసాదించినటువంటి వరప్రసాదం ఏదైనా ఒక మాసం ఉందంటే ఇది మాఘమాసంగా సంపూర్ణంగా చెప్పుకోవచ్చు. మిగిలిన అన్ని మాసాల్లో ఎండో వాను లేదంటే చెలో ఏదోటి ఎక్కువ ఉంటుంది. కానీ మాఘమాసంలో అన్ని సమశీతోష్ణాలుగా ఉంటాయి. అంత గొప్ప మాసమే మాఘమాసం. అంటే మానవుడు ఏ పూజ చేసుకోవడానికైనా ఏ రకమైనటువంటి అనారోగ్యాలు కూడా పెద్దగా కలగకుండా ఉండేటువంటి మాసం మాఘమాసం. కాబట్టి మహాశివరాత్రి, మనకి సంకష్టహర చతుర్థి కావచ్చు, ఇవన్నీ కూడాను ప్రధానంగా ప్రారంభమయ్యేటువంటి మాసమే మాఘమాసం. ఈ ఫిబ్రవరి 5వ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి. ఎవరైనా సంకష్టహర చతుర్థి కొత్తగా మొదలు పెడతాం, దీక్ష తీసుకోవడం, ప్రతి నెల మేము ఉపవాసం ఉండి సాయంత్రం కూడా పూజ చేసుకుని భోజనం చేస్తాం అనుకునేటువంటి వాళ్ళు ఈ మాఘ మాసంలో వచ్చేటువంటి సంకష్టహర చతుర్థితో ప్రారంభించండి. దీంట్లో కూడా ఇంకొక మూఢ నమ్మకం అనొద్దు, మూర్ఖత్వం అనొద్దు. ఇది ఇప్పుడు మూఢం ఉంది, మూఢంలో వ్రతాలు మొదలు పెట్టకూడదు, పిచ్చి మాటలు అవన్నీ పిచ్చి మాటలు. ఎలా ఉంటాయంటే కొంతమంది చెప్పేవి, హరిదాసు ఉల్లిపాయ తినకూడదని చెప్తాట, ఇంటికి రాగానే భార్య అడుగుతాట, ఏంటి ఉల్లిపాయలు ఏదేంటి అంటే, మీరే చెప్పారు కదా తినకూడదు అని చెప్పానంటే అది ఊళ్ళో జనాలకు మనకు కాదంటాట. అట్లా కొంతమంది చెప్పే వ్యవహారాలు అట్లానే ఉంటాయి. కాబట్టి మూఢంలో వ్రతాలు పట్టుకోకూడదు, ఇట్లాంటిది ఏం లేదు. సంకష్టహర చతుర్థికి తప్పనిసరిగా మాఘమాసంలో అలా మూఢంలోనే వస్తుంది, చేయకూడదుకున్నప్పుడు మహాశివరాత్రి రోజున ఒక్కసారి కూడా ఓం నమః శివాయ అనకూడదు. మరి వాళ్ళు ఆ మాటలు చెప్పేవాళ్ళు ఆ రోజు అనుకుంటే ఎవరు ఉంటారు అనకూడదు. మరి అంతే కదా, అది మూఢంలో వస్తుంది కదా, మరి ఎట్లా కదా. కాబట్టి పండగలకి మూఢానికి సంబంధం లేదు నాన్న, దానికి ఏం సంబంధం లేదు. చక్కగా ఈ రోజున కొత్తగా సంకష్టహర చతుర్థి వ్రతం ప్రారంభించండి. 12 నెలలు మరలా మాఘమాసం వచ్చేంత వరకు చేయండి. ఈ 12 నెలల లోపల చక్కగా మీ జీవితం మొత్తం ప్రతి నెల మంత్ బై మంత్ మీ జీవితం మారుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రపంచం విశ్వాకారంలో ఎవరు ఉంటారు అంటే గణపతి తప్పనిసరిగా చెప్పుకోవచ్చు. అందుకని చెవులు పెద్దగా ఉంటాయి, తొండ ఎంత ఉంటుంది, ఎవరు ఇంతే ఉంటుంది. అవునా? మాట్లాడటం తక్కువ మాట్లాడు, ఎన్ని విన్నా సరే సూక్ష్మంగా ప్రతి ఒక్క శబ్దాన్ని వినం, కానీ ఇక్కడ విన్నది ఇక్కడి నుంచి బయటికి ఎక్కువగా రానివ్వకని చెప్పడం గణపతి. ఉదరం ఎన్ని ఉన్నా నీ మనసులోనే పెట్టుకో, బయటికి కక్కకు అని ఉదరం చెప్తుంది తత్వం కదా. ఉదరం చెబుతుంది, అని పొట్ట చెబుతూ ఉంటుంది. ఇక్కడ గణపతికి పూజ చేయకుండా ప్రపంచంలో ఎవరమేం చేయలేం. అవునా? ఇక్కడ విఘ్నేశ్వరుడికి పూజ చేయకుండా ఏ రకమైనటువంటి పూజలు ఎవరు, ఈశ్వరుడు అయినా సరే యాగం చేస్తే విఘ్నేశ్వరుడికి పూజ చేయాల్సింది. అంత గొప్ప ప్రమథ గణాలలో మొట్టమొదటి వాడు ఆయన కదా. ఈ గణపతి నాన్న నిజంగా ఆయన్ని రకరకాలుగా సృష్టిస్తున్నారు, రకరకాలుగా చూపిస్తున్నారు, కానీ గణపతి రక్తవర్ణంలో ఉంటాడు, ఎర్రగా ఉంటాడు ఆయన. గణపతి ఉపనిషత్తు చెప్తుంది అది, రక్తవర్ణంలో ఉంటాడు ఆయన. చాలా మంది ఏంటంటే ఏనుగు రంగులు అవి ఇవి అంటే, ఏనుగు తల ఉందిగా, తల ఉన్నంత మాత్రాన ఏనుగు వర్ణంలో శరీరం అంతా ఉండదు ఆయనకి. గజాసురుడి తల మాత్రమే కదా తీసుకొచ్చి పెట్టింది, ఆయన శరీరం కాదు కదా.
కాబట్టి ఇక్కడ ఆయన శరీరం రక్తవర్ణంలో ఉంటుంది. గణపతికి ఎర్రటి పూలతో పూజ చేస్తే, అది మందారం కావచ్చు, మందారమే ఇంకా ఎరుపు అంటే మందారం, గులాబీ. గులాబీ మళ్ళీ పింక్ వెళ్ళిపోతుంది, దాంట్లో రెడ్ ఉంటే తీసుకోవచ్చు. ఎర్ర గులాబీ, గులాబీ, మందారం ఇట్లాంటి పూలతో గణపతికి పూజ చేయటం. దాంతోపాటు గరిక, గణపతికి దూరవ బిల్వం అంటాం దాన్ని. ఈ దూరవ బిల్వ అర్చన, ఈ దూరవ బిల్వం కూడా చేసేటప్పుడు చాలామంది అంటే కోసుకొని తీసుకొస్తుంటారు. కోసుకొని కాదు, భూమిలో చెట్టు వేర్లతో సహా తీసుకొచ్చి వాటిని కడిగి స్వామివారికి మాల కట్టి వేయండి. కడగాలి, అది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంటుంది కాబట్టి శుభ్రంగా వేర్లతో సహా కడిగి వేస్తే అది ఎన్ని గణుపులు ఉంటుందో ఇప్పుడు గరిక చాలామంది ఏంటంటే నాన్న మనకి ఒక గడ్డి పోసల్లాగా ఇట్లా పెరుగుతున్నది తీసుకొస్తున్నారు. అసలు గరిక ఎట్లా పెరుగుతుంది మనకి, గణుపులు మొత్తం భూమి మీద పాకుతుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది కూడా హైబ్రిడ్ గరిక అనే చెప్తాను, అసలైన గరిక కాదు, భూమి మీద పాకుతుంటుంది గరిక. గణపులు ఇప్పుడు మన చెరుకు గణపులు ఎలా ఉంటే అట్లా గణపులుగా ఉంటుంది. అది ఎన్ని గణపులు ఉన్న ఇది మూలంతో సహా వేర్లతో సహా తీసుకొచ్చి ఎవరైతే పూజ చేస్తారో అంత ఫలితం వస్తుంది గణపతికి. అలాగే స్వామివారికి ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంకాల సేవ, ప్రదోష కాలంలో చేసేటువంటి పూజ అనేటువంటిది చాలా విశేషం. స్వామివారికి ఏం నైవేద్యం పెడతాం మనం, ఉండ్రాళ్ళు అనగానే చాలామంది బియ్య ప్రభుతో చేస్తున్నారు. ఉండ్రాళ్ళు బియ్య ప్రభుతో చేసే ఉంటే బియ్య పిండితో చేస్తుంటాం మనం. బెల్లం ఇది పాకం పట్టేసి బెల్లం దాంట్లో దంచేసి మొత్తం ఆవిరి పెట్టేసి చేస్తుంటాం. ఆవిరి పట్టినవి మాత్రమే కుడుములు అవుతాయి, ఉండ్రాళ్ళు అవుతాయి. ఆయనకి మోదక ప్రియం, మోదకం అంటే ఉండ్రాయి అంటాం కదా. మోదకం అంటే దీంట్లో బియ్యప్రవ ఉండ్రాళ్ళు వేరు, మనం బెల్లంతో బియ్యం పిండితో చేసేటువంటి ఉండ్రాళ్ళు వేరు. మోదకం అంటేనన్నా మైదా పిండి పూతపిండిగా తీసుకొని దాంట్లో యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, కొద్దిగా కొబ్బరి, ఎండు కొబ్బరి, కొద్దిగా శనగ మన పుట్నాల పొడి, అలాగే పంచదార కానీ పటికి బెల్లం కానీ మొత్తం కలిపి మిక్సీ వేసి మనం ఈ కజ్జికాయలు చేసుకొని తింటుంటాం కదా, ఆ టైపులో పెట్టేసి లోపల పెట్టేసి మొత్తం ఇట్లా మన నేల టపాకాయలు వేసి నేలకేసి కొడుతుంటారు కదా, ఆ టైపులో తిప్పేసి వాటిని నెయ్యిలో వేయించి దేవుడికి నైవేద్యం పెట్టాలి. మోదక హోమం చేయాలన్నా కూడా అవే మోదకాలు, ఉండ్రాళ్ళు కాదు. చాలామంది ఉండ్రాళ్ళు ఇవి చేస్తుంటారు. మోదకం అంటే ఇది అసలు స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఇలాంటి మోదకాలు నైవేద్యం పెట్టవచ్చు. అవకాశం లేనటువంటి వాళ్ళు బియ్యపు రవ్వతో గాను దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా పచ్చిపప్పు వేసి నైవేద్యం పెట్టి చేసుకోవచ్చు. స్వామివారికి నివేదన వీటితో పాటు పానకం వడపప్పు తప్పనిసరిగా పెట్టాలి. ఎన్ని నివేదన పెట్టినా, ఎన్ని మహానైవేద్యాలు గుండెలు తీసుకొచ్చి స్వామివారి ముందు పెట్టినా పానకం వడపప్పుకి ఏది సరిసాటి కాదు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఎట్లాగా ఏం పెట్టినా గోంగూర పచ్చడి ఎక్కడుందో చూస్తూ ఉంటాం కంచంలో. అట్లానే పరమేశ్వరుడికి ఏ భగవంతుడికి పెట్టినా ఎన్ని రకాల నైవేద్యం పెట్టినా పానకం వడపప్పు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి పెట్టాలి. దేనికంటే వీటిల్లో మనకు తెలియనటువంటి లోటుపాట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భర్తీ చేయడానికి మనం పానకం వడపప్పు నైవేద్యం పెడతాం. పానకం వడపప్పు నైవేద్యం పెట్టాలి. సాయంకాలం పూట చేసేటువంటి పూజలోని ఇవన్నీ కూడా చేసుకుంటూ రావచ్చు నాన్న. ఉదయం నుంచి తప్పనిసరిగా ఉపవాసం ఉండగలిగితే ఉండి మరలా సాయంకాలం ప్రదోషకాలంలో స్నానం చేసి ఇక్కడ సంకష్టహర గణపతి స్తోత్రం ఒకటి ఉంటుంది, రుణ విమోచక గణపతి స్తోత్రం ఒకటి ఉంటుంది, తర్వాత గణేష స్తోత్రాలు చాలా రకరకాలు ఉన్నాయి. వీటితో పాటు మనకి అధర్వణ గణపతి ఉపనిషత్ గుర్తుపెట్టుకోండి, అధర్వణ గణపతి ఉపనిషత్ అని మీకు యూట్యూబ్లో దొరుకుతుంది నాన్న, వినండి. అది ఎక్కడ ఆ శబ్దం వినపడుతుందో అక్కడ అమంగళం అనేటువంటిది ఉండదు, అవ్వని పని అంటూ ఉండదు. ఇప్పుడు ఉన్న విద్యార్థులకి చాలామంది వేదం చదువుకునేటువంటి విద్యార్థులకి చాలామంది నేర్చుకుంటున్నారు, కానీ ఒకప్పుడు గణపతి ఉపనిషత్తు చాలా తక్కువ మంది నేర్చుకున్నవారు. మా జనరేషన్లో కూడా అది నాకు అప్పుడు గర్వంగా ఉండేదనమాట. ఒక గురువు గారు పెద్ద ఆయన నాకు నేర్పించారు, ఆయన నేర్చుకున్నా. పెద్ద వాళ్ళు కూడా నేను ఇది స్టార్ట్ చేసినప్పుడు మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గా ఉండేవాళ్ళు, నాకంటే పెద్ద బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ. అంటే వాళ్ళు ఎవరు గురువులు చెప్పరా వాళ్ళకి. ఆ తర్వాత ఇప్పుడు బాగా నానులోకి వచ్చింది గణపతి ఉపనిషత్తు. గణపతి ఎలా ఉంటాడు, ఏం తింటాడు, ఆయనకి ఆరాధిస్తే ఎలాంటి పాపాలు నాశనం అవుతాయి, ఎలాంటి పుణ్యం కలుగుతుంది. గణపతి ఉపనిషత్తులో గొప్ప మంత్రం చదువుతాను నాన్న. గణపతిని స్మరించినంత మాత్రాన పొద్దునుంచి సాయంత్రం దాకా చేసిన పాపాలు సాయంత్రం స్మరిస్తే గణపతిని పోతాయి అంటాడు. రాత్రి నుంచి పొద్దుల వరకు చేసిన పాపాలు ఏవైతే ఉంటాయో గణపతిని స్మరిస్తే పోతాయి అంటాడు. అంత గొప్ప ఇది ఉంటుంది. గణపతిని ఎలా తయారు చేస్తాం, ఎలా ఉంటాడు, ఏంటి అనేది మొత్తం గణపతి ఉపనిషత్తులో ఉంటుంది, ఆయన ఉత్పత్తి మొత్తం కూడా. కాబట్టి గణపతి ఉపనిషత్తులు విన్నా
చదువుకోవడం వద్దు, వినండి తప్పనిసరిగా. అవి ఎక్కడైతే ఆ శబ్దం ఇంట్లో వినపడుతుందో అక్కడ అమంగళము అనేటువంటిది సంపూర్ణంగా వినాశనమై కేవలం మంగళాప్రాప్తి మాత్రమే జరుగుతుందని చెప్పడం మాత్రం సందేహం లేదు. కాబట్టి ఆ రోజున ఇంకా అవకాశం ఉంది. తెల్లవారుజామున చక్కగా లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. ఇవేవి కాదు, మాకు ఇవన్నీ మా వల్ల కావట్లేదు, మేమేం చేయలేము, ఏదైనా చిన్న మంత్రం చెప్పండి. నిజంగా నాన్న, లక్ష్మీదేవి గణపతి ఇద్దరు అనుగ్రహం ఉంటే ప్రపంచంలో ఏమున్నాయి నాన్న? కార్యసిద్ధి, లక్ష్మీ సిద్ధి, అంతే కదా, రెండే ముఖ్యంగా రెండు. అందుకని లక్ష్మీ గణపతి అనేటువంటిది కలియుగంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక దేవత. వీటికి సంబంధించినటువంటిది నిజంగా కావాలి అంటే ఓం గ్లౌం గం గణపతయే నమః. ఓం గ్లౌం గ్లౌం గం గణపతయే నమః. గ్లౌం అంటే లక్ష్మీదేవి, గమ్ అంటే గణపతి, గణపతయే నమః అని చెప్పి జపం చేసుకొని నిత్యం ఎన్నిసార్లు జపం చేసుకోవచ్చు. అది కూడా ఉదయం పూట మాత్రమే చేయాలి, సాయంత్రం పూట చేయకూడదు. భోజనం చేసిన తర్వాత చేయొద్దు, టిఫిన్ చేసుకోండి కావాలంటే అవకాశం లేకపోతే, అంతేగాని భోజనం చేసిన తర్వాత మంత్రాన్ని జపం చేయొద్దు. ఓం గ్లౌం గం గణపతయే నమః అని చెప్పి తప్పనిసరిగా జపం చేసుకోండి. సంకష్టహర చతుర్థి మహాశివరాత్రికి ముందు వచ్చేటువంటి కరెక్ట్గా ఒక 7 రోజుల ముందు వస్తుంది మనకి. ఆ రోజులో ప్రారంభించుకోండి. కరెక్ట్ 11 రోజుల ముందు, 11 రోజుల ముందు వస్తుంది. ఆ రోజున ప్రారంభించండి. 100% మీకు గణపతి అనుగ్రహం ద్వారా సకల కార్యసిద్ధి జరుగుతుంది. చాలా చక్కగా సింపుల్గా చేసుకునే విధానం ప్రతి ఒక్కరికి తెలియజేశారు గురుగారు. జయ శ్రీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.